వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ పై రాజకీయ రచ్చ ముదురుతోంది. మహిళా రిజర్వేషన్లను స్వాగతిస్తూనే లోక్సభ సీట్ల పెంపును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్. బీజేపీ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక మహిళా కోటా పేరుతో ఎంపీ సీట్లను అడ్డగోలుగా పెంచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయన దక్షిణాదికైతే తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు. డీలిమిటేషన్ తో సౌత్ కు నష్టమా? కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి? బీజేపీ అసలు స్కెచ్ ఏంటి? దీనిపై ఇక కేంద్రం తలపెట్టిన డీలిమిటేషన్ పై రాజకీయంగా అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అవుతున్నారు ఇన్నగంటి రవికుమార్ గారు, పునర్విభజన అధ్యయనకర్త, సీనియర్ జర్నలిస్ట్. తెలుగు రాష్ట్రాల్లో రవికుమార్ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు తెలిసి పునర్విభజన విషయంలో ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2003లో డీలిమిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సార్ దాని మీదే ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మా గురించి మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో అసలు 2003 నుంచి ఉన్నారు మీరు. అసలు దేశంలో ఎన్నిసార్లు డీలిమిటేషన్ జరిగింది? ఎన్నిసార్లు? ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలా చేయబోతున్నారు? అంటే మనకు భారతదేశంలో 61, 51, 61, 71 జనగణనను తీసుకుని, సెన్సస్ తీసుకుని జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్ర జనాభాని బట్టి ఆ రాష్ట్రానికి ఎంటైటిల్మెంట్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ ఇచ్చి దాని ప్రకారం పునర్విభజన చేశారు. దాని ప్రకారం ఇప్పుడు ఉన్న పార్లమెంటు స్థానాల సంఖ్య 543. చివరిగా 71 జనాభా తీసుకుని 75లో పునర్విభజన పూర్తి చేసినప్పుడు 542 స్థానాలు. తదుపరి సిక్కిం భారతదేశంలో కలవటం వల్ల ఒక పార్లమెంట్ సీట్ వచ్చింది. సో 543 సీట్లు ఇప్పుడు మనకు లోక్సభలో ఉన్నాయి. 543 కూడా 71 నాటి జనాభా ప్రకారం చేసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 42 స్థానాలు, అంటే 17 తెలంగాణలో, 25 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విధంగా జనాభా ప్రాతిపదికనే చేశారు. అయితే ఇప్పుడు మనం చర్చించుకున్న సమస్యలు ఉన్నాయి చూడండి. జనాభా ప్రకారం చేస్తే మాకు తగ్గుతాయి, మీకు పెరుగుతాయి, లేకపోతే ఇతర సమస్యలు అయితే డీలిమిటేషన్ మీద మనం మాట్లాడుకుంటున్నాము. వీటిని 76లో ఇందిరాగాంధీ గ్రహించారంటే మీరు నమ్ముతారా? 76లో అంటే 50 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రధానిగా చేసిన ఇందిరాగాంధీ దూరదృష్టి, ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటర్లు, ఈ లెక్కలు ఏమీ లేని రోజుల్లో. ఎందుకు అంటే ఆమె ఆలోచించింది 69, 70లో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించి భారతదేశంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది, ఇక్కడ మనకి దేశంలో ఆహార ధాన్యాల కొరత, ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి. సో ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ వీటన్నిటికీ సమస్యలు వస్తున్నాయి కాబట్టి జనాభా నియంత్రణ చేపట్టాలి అని చెప్పి ప్రణాళిక రూపొందించిన తర్వాత కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు, ఆ స్కీముల మేరకు ఆ రోజు దక్షిణ భారతదేశం, పంజాబ్ కూడా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలని ఈ జనాభా నియంత్రణ అమలు చేసినాయి. 7 సంవత్సరాల్లో వచ్చి నివేదికలను చూసిన ఇందిరాగాంధీ, సో ఇది 81 జనాభా ప్రకారం కనుక డీలిమిటేషన్ 85 నాటికి అమలు చేస్తే 84 ఎన్నికల నాటికి దేశంలో చాలా అన్రెస్ట్, అంటే మన కేంద్రం మాటిని జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు సీట్లు జనాభా ప్రకారమే చేస్తాం కాబట్టి ఆ సీట్లు తగ్గిపోతే ఆ రాష్ట్రాల్లో కేంద్రంలో లేకపోతే పార్లమెంట్ లో వాటి స్థానం వాళ్లకున్న బలం తగ్గిపోతే కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో, అంత దురదృష్టం మీరు ఆలోచించండి. ఆ రోజు ఇందిరాగాంధీ ఆలోచించి 25 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ జరిగినా జరగకున్నా 25 సంవత్సరాల పాటు ఫ్రీజింగ్ చేసింది. ఏమీ చేయకుండా, మార్పు చేర్పులు లేకుండా, సీట్లు పెంచడానికి వీలు లేకుండా చేసింది. ఆ తర్వాత 2021లో ఫ్రీజింగ్ ముగిసింది. ఆనాడు నా విజనరీ లీడర్, ఇంకో విజనరీగా పేర్కొనే అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, బీజేపీ ఎన్డీఏ నేతృత్వంలో ఉన్న ఆ రోజు న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కానీ, దక్షిణాదిన అప్పుడు మొదలైంది మాకు నష్టం జరిగింది, డీలిమిటేషన్ జరిగితే అన్న వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ రోజున ఉత్తరాదిని తప్ప దక్షిణాదిలో లేని పార్టీ బీజేపీ ఈ రోజు కనీసం కర్ణాటకలో అన్న ఉంది, ఆ రోజున అది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళు దేశ సమైక్యత, సమగ్రత అందరూ సమానమైన అన్న దీనిలోకి తీసుకొచ్చి వాళ్ళు ఇంకొక 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ పెట్టారు. అంటే 2026 దాకా ఈ దేశంలో పార్లమెంటు సీట్లు సంఖ్య పెరగడానికి వీల్లేదు అని చెప్పి చట్టం మన రాజ్యాంగ సవరణ 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పటి వరకు పార్లమెంటు సీట్ల సంఖ్య 50 సంవత్సరాల్లో పెరగలేదు. మీకు అనుమానం రావచ్చు, 2004లో జరిగింది కదా. 2004లో జరిగింది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య ఆ రాష్ట్రంలో ఉంచి ఆంధ్రప్రదేశ్లో 42, తమిళనాడులో 39 పెట్టి వాటిని జనాభా ప్రకారం మళ్ళీ పునర్విభజన చేశారు.
అప్పుడు మనకేం జరిగిందంటే ఆంధ్రాలో 11 తగ్గి తెలంగాణలో ఒక 12 అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చినాయి కదా, లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పలు ఇలాంటివన్నీ. పార్లమెంట్ స్థానాలు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచిన మల్కాజ్గిరి స్థానం మొదటిసారి సర్వే సత్యనారాయణ గారు గెలిచారు. ఆయన ఇంకొకసారి సీఎం గారు 2019 ఎన్నికల్లో ఆయన లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొత్తగా వచ్చింది. ఇప్పుడు చూస్తే మల్కాజ్గిరి మళ్ళీ 20 లక్షలు, 30 లక్షలు, 25 లక్షల జనాభాకి వెళ్ళిపోయింది. ఈ మార్పు చేర్పులు పరిమితంగా చేసుకోవడానికే డీలిమిటేషన్ జరిపారని. అంతేకాని సీట్ల సంఖ్యలో రాష్ట్రాలలో ఉన్న సీట్లు పెరగలేదు, తగ్గలేదు. ఉన్న సీట్లే విభజన చేశారు. అది జరిగింది. సో ఇప్పుడు డీలిమిటేషన్ లో అయితే 50% సీట్లు పెరుగుతాయంటున్నారు. సో మరి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఆపోజిషన్ పార్టీస్? అంటే ఇప్పుడు మీకు జనాభా ప్రకారం తీసుకుంటే గనక ఇంకా భారీ వ్యత్యాసం వచ్చేది. సపోజ్ ఇప్పుడు మనకి ఉత్తర భారతదేశానికి 130 సీట్లు ఉన్నాయి, దక్షిణ భారతదేశం మిగతా సీట్లన్నీ ఉన్నాయి. ఈ గ్యాప్ మనకి ఏదైతే ఉందో 400 సీట్లు ఉంది. అదే 2011 జనాభా ప్రాతిపదికన కనుక పార్లమెంట్ సీట్లు పంచడం మొదలు పెడితే ఇవి ఒక 40 సీట్లతో పెరగడం ఆగిపోయింది, 50 సీట్లతో లేకపోతే 100 సీట్లతోనూ. ఉత్తరాదిన రాష్ట్రాలకు విపరీతంగా పెరిగిపోతాయి జనాభా ప్రాతిపదికన. అయితే సపోజ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, 120 అవుతున్నాయి. 50% అంటే 80 సీట్లు 40, 120 అవుతాయి. అదే జనాభా ప్రాతిపదికన అయితే 135, 134 సీట్లు అవుతాయి, 132 లేదా 134 సీట్లు అవుతాయి. అంటే ఒక 4 ఉత్తరాంచల్కి వెళ్ళిన తర్వాత ఈ పెంపుదల. అట్లాగే మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. విడిపోయిన తర్వాత వాళ్ళ స్థానాలే ఇప్పుడు 200 ఉన్నాయి. విడిపోయిన తర్వాత ఈ 200 ఆల్మోస్ట్ రెట్టింపు అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఉత్తరాదికి దక్షిణాదికి 816 పెంచిన తర్వాత కూడా మీకేమవుతుందంటే 50% అన్ని రాష్ట్రాలకు పెంచినా కూడా ఇప్పుడున్న 2 రాష్ట్రాలకున్న ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్న గ్యాప్ 416 నుంచి 620కి పెరుగుతుంది గ్యాప్. సో మీకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఫెడరల్ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అందుకే కదా ఇప్పుడు ఉత్తరాదికి దక్షిణాది నుంచి 100 రూపాయలు వస్తే మీకు ఇచ్చేది 40 రూపాయలు, 50 రూపాయలు ఇస్తారు. ఉత్తరాది నుంచి రూపాయి వస్తే 100 రూపాయలు వస్తే 200, 300 ఇస్తారు. ఎందుకు? అందరూ సమానంగా చూడాలి, అందరికీ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ ఉండాలి అని చెప్తున్నారు. చెప్పి నిధులు అట్లా పంపిణీ చేస్తున్నారు. అక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, అక్కడ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ తీరిపోయినాయో లేకపోతే ఇక్కడికి అవసరం లేదు అని. అలాగా సీట్లు కూడా మీరు అదే దృక్పథంతో చూడాలి కదా. సో మీరు ఎక్స్ట్రా పెంచక్కర్లా దక్షిణాది రాష్ట్రాలకి. ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో నంబర్ గేమ్. పార్లమెంటరీ డెమోక్రసీలో నెంబరే. ఒక ఓటుతో ఒక ఆయన మనకి సిపి ఠాగూర్ అని రాజస్థాన్ లో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆ పార్టీ వచ్చింది. కానీ ఒక ఓటుతో ఆయన ఓడిపోయాడు. ఒక ఓటు తేడాతో అసెంబ్లీ స్థానం కోల్పోయాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. వాజ్పేయి గారు ఒక సీటుతో పోయారు ఒక పార్లమెంట్ లో. సో ఈ నంబర్ గేమ్ వల్ల మేము నష్టపోతాము. ఇప్పుడు మీకు బీజేపీ చూసుకోమ్మా, బీజేపీ ఏముంది, 98లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 96లో ఫస్ట్ టైం. 99లో ఎవరి మీద ఆధారపడ్డారు? తమిళనాడులో ఉన్న పార్టీల మీద. 99కి వచ్చేటప్పటికి తెలుగుదేశం మీద ఆధారపడ్డారు. ఇక్కడ కంబైన్డ్ స్టేట్ లో 33 సీట్లు ఉన్నాయి వాళ్ళవి. ఆ 33 సీట్లు ప్లస్ బీజేపీ అలయన్స్ తో ఇంకో 4 వచ్చినాయి. ఆ 37 సీట్ల మీద ఆధారపడ్డారు. 2014లో టీడీపీ మద్దతు. ఈ రోజు 24లో మళ్ళీ వాళ్ళు సొంతంగా గెలిచింది 2019లోనే ఫుల్ మెజారిటీతో దాటి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ షార్ట్ ఫాల్ అయితే జేడీయూ బీహార్లో ఇక్కడ వీళ్ళు అప్పచెప్పారు. సో భవిష్యత్తులో ఇంకా ఏ దక్షిణాది రాష్ట్రంతో గాని, ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీతో గాని ఇక ఉత్తరాది పార్టీలకి తప్ప, ఈవెన్ కాంగ్రెస్ రేపు దక్షిణాదిలో రివైవ్ అయింది, ఉత్తరాదిలో రివైవ్ అయింది అనుకో, మా 3-4 రాష్ట్రాల్లో వాళ్ళు లాగేసుకుంటారు. లేదా ఇంకో పార్టీ వచ్చినా అక్కడ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్ళ అవసరం ఎప్పటికీ ఉండదు, దాదాపు ఉండకపోవచ్చు. ఓకే. సో మరి ఈ విషయంలో అంటే మీరు ఎలా చేస్తే బాగుంటది అంటారు, అన్యాయం జరగకుండా దక్షిణాది రాష్ట్రాల విషయంలో? అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు దేనికి దానికి అది రీజన్స్ ఉంటాయి. జనం పెరిగినప్పుడు 50 ఏళ్ళు వాళ్ళకి పెంచలేదు కదా, వాళ్ళకి ఇప్పుడు కూడా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా. 1 నేషన్ 1 ఓటు అనేది ఉంది కదా, ఒక ఓటు ఒక దేశం అని ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు అన్రెస్ట్ రాకూడదు, రెండోది అన్యాయం జరగకూడదు, మూడోది అవతల పక్షానికి కూడా న్యాయం జరగాలి. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి జనాభా పెరిగిన వాళ్ళు ఏ విధంగా జరగాలి న్యాయం? సీట్ల పరంగా, రాజకీయ పరంగా చేయకూడదు. అన్ని మీరు ఆర్థిక పరంగా చేయండి, వాళ్ళకి విద్య, వైద్యం అన్ని అందజేయండి.
ఇప్పుడు మీరు ఈ గ్యాప్ని ఏదైతే నంబర్ గ్యాప్ ఉందో ఆ నెంబర్ గ్యాప్ పెరగకుండా చూసుకోవాలి. అలా చేసే విధానాలు వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇన్కమ్ జనరేషన్ స్టేట్ కొద్దిగా వెయిటేజ్ ఇచ్చి, లేకపోతే తక్కువ ఖర్చు పెడుతున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా వెయిటేజ్ ఇచ్చి ఈ విధంగా చేయాలి తప్ప ఏకపక్షంగా ఇంత గ్యాప్ పెంచేసి బుల్డోజ్ చేసుకుని వెళ్తాం అనే విధానం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో మీలాంటి వాళ్ళు సూచనలు మరి కన్సిడర్ చేస్తుందంటారా? మేమంత మనం కాదు, రాజకీయ పక్షాలే దక్షిణాదిలో ఉన్న రాజకీయ కాంగ్రెస్ అయితే పార్టీలు. కంప్లీట్ గా ఆపోజ్ చేస్తుంది ఈ అంటే విషయం. కాంగ్రెస్ ఏమంటున్నారు, ఎన్నికల మధ్యలో పెట్టారు తర్వాత పెట్టండి అంటారు. తర్వాత పెడితే మీరు అపోజ్ చేస్తారా అనేది చెప్పట్లేదు. ఓకే, ఉమెన్ బిల్లుకి మేము సపోర్ట్ కానీ దీనికి కాదు అంటున్నారు. దీనికి మీరు రేపు ఓకే మీ మాట లేదు, వాళ్ళు మీటింగ్ బిల్లు పెట్టారు 16, 17, 18 బిల్లుకి మీరు అపోజ్ చేస్తారా ఏంటి అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా, రేపైనా ఇవ్వాలి. మనం మాట్లాడటం వేరు, చేయటం వేరు కదా. ఓకే, అది క్లారిటీ 2-3 రోజులు అయితే కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే మనకు తెలియదు. ఇప్పుడు ఏపీ తెలంగాణ విషయానికి వస్తే అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ 2 స్టేట్స్ లో ఎట్లా అంటే ఎన్ని సీట్స్ పెంచుతారంటారు ఈ అంటే ఇప్పుడు 17 సీట్లు మన తెలంగాణకి 17 పార్లమెంట్లు ఉన్నాయమ్మా. ఇక్కడ కూడా మళ్ళీ ఆ డేసి ఇప్పుడు మనకి 17 అంటే 50% వేయాలి. 9 అంటే 8.5 కో సీట్ వచ్చి 0.5 కో సీట్ వచ్చింది అనుకో, అప్పుడు 9, 26 పార్లమెంట్లు అవుతాయి. 26 అక్కడేమో 25, 13, 38 సీట్లు. సో ఈ పార్లమెంట్ సీట్లు ఈ విధంగా వస్తాయి. వచ్చిన పార్లమెంట్ స్థానాల్ని రాష్ట్రంలో ఇక్కడ ఆదిలాబాద్ నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి అసెంబ్లీలు చేసుకొచ్చి తర్వాత 9 అసెంబ్లీలు చొప్పున కలుపుకుంటే ఒక పార్లమెంటుని ఏర్పాటు చేస్తారు. ఓకే, సో ఇప్పటి వరకు అయితే లాక్ చేశారు 25 ఇయర్స్ ఇందిరాగాంధీ, మీరు చెప్పినట్టు 25 ఇయర్స్ మళ్ళీ విజనరీ లీడర్. ఇప్పుడు 26 లో అయితే జరుగుతుంది అంటున్నారు. దీనికి అసలు ఎంత టైం పడుతుంది అంటారు? మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు 2003 అంటే ఒకటమ్మా, గతంలో ఏంటంటే ఈ టెక్నాలజీ ఇవన్నీ లేని రోజుల్లో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా పట్టేది, 3-3.5 సంవత్సరాల దాకా. ఇప్పుడు మీకు మొత్తం హార్డ్లీ ఎక్సర్సైజ్ కి ఒక 1 మంత్ పట్టు. ఇది ప్రాసెస్ ఏంటంటే కమిషన్ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి, డెలిమిటేషన్ కమిషన్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఎలక్షన్ కమిషనర్ ఒక మెంబర్ గా, ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మెంబర్ గా ఉంటారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసి మనకి రాణి కుమిదిని గారు ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు అఫీషియల్. నాన్ అఫీషియల్ మెంబర్స్ గా 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు ఉంటాయి ఆ రాష్ట్రాలకి. సో వీళ్ళంతా కూర్చుని ఫస్ట్ వర్కింగ్ పేపరు, తర్వాత డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు, మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, తర్వాత అప్పుడు ఫైనల్. ఇట్ విల్ టేక్ టైం, ఒక 6 మంత్స్ ఒక్క స్టేట్ కి. అంటే ప్యారలల్ గా చేస్తారు కాబట్టి కమిషన్ సభ్యుల సంఖ్య పెంచుకోవచ్చు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఒకళ్లే కాకుండా ఇంకో 2 పెట్టుకోవచ్చు. 3 ప్రాంతాలకు వెళ్తారు. ఎట్లా తొందరగా చేసుకునే అవకాశం కూడా ఉంది. 2 సంవత్సరాలు మాక్సిమం అమ్మా, అంతకంటే అవసరం లేదు. ఈ సబ్జెక్టు ఇవన్నీ ఫాలో అవుతూ కూడా చేయొచ్చు 2 ఇయర్స్. ఇప్పుడున్న టెక్నాలజీకి తొందరగా అయిపోతుంది. ప్రొసీజర్ ప్రకారం మెంబర్స్ పెంచుకుంటారు. లోక్సభ సభ్యుల సంఖ్య పెంచగా లేదు, ఢిల్లీ మిషన్ కమిషన్ మెంబర్లు 4 పెంచుకోలేరా? మరి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. సో మరి దీన్ని కన్సిడర్ చేయకపోతే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది అంటారు? ఇక్కడున్న పార్టీలు ఏమన్నా తమిళనాడులో అపోజ్ చేస్తున్నారు, ఏడీఎంకే మాట్లాడతలేదు. డిఎంకే రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు గట్టిగా రూలింగ్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు. బహుశా వాళ్ళు మాట్లాడుతున్నారు డిఎంకే. కేరళలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ. మీకు కర్ణాటకలో కాంగ్రెస్ అపోజ్ చేస్తుంది, అక్కడ ఉంది బీజేపీనే కాబట్టి. జేడీ జనతాదళ్ వాళ్ళు కుమారస్వామి కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇంకా మీకు మిగిలిన రాష్ట్రాల్లో ఇక ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నా వాళ్ళు ఏమున్నా ఇప్పుడు దాకా నోరు మెదపలేదు. అంటే చంద్రబాబు వైఖరి ఇప్పటికీ దీని మీద ఏం క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఏంటంటే మేము మహిళా బిల్లుకి మద్దతు ఇస్తున్నాం, డీలిమిటేషన్ మద్దతు ఇస్తున్నాం, 50% వస్తున్నాయి కదా అంటున్నారు. ఇదిగో ఈ విధంగా నష్టం జరుగుతుంది అనే సందర్భంలో వాళ్ళు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. బహుశా మాట్లాడే పరిస్థితి ఉండదు. అట్లాగే ప్రతిపక్ష పార్టీ ఉండి రాజ్యసభలో, లోక్సభలో 4 ఉండి రాజ్యసభలో 6 ఉన్న మన వైఎస్ఆర్సీపీ కూడా అసలు మౌనం. దీనికి ఆల్మోస్ట్ వాళ్ళు మద్దతు అడిగారు, అమిత్ షా పిలిచి వాళ్ళు మద్దతు ఇస్తున్నామని చెప్పారు, అయిపోయింది. సో ఇక ఇక్కడ ఏంటంటే ఇక వివిధ రాజకీయ కారణాలు, వ్యక్తి ఏ కారణాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక మాట్లాడే శక్తే లేదు. 25 పార్లమెంట్లు ఏకపక్షంగా మోడీ గారికి, బీజేపీకి పడిపోతాయి. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా ఆయన స్టాండ్ తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు స్టాండ్ అసలు అంటే న్యూట్రలే ఉంటుందా? అసలు మీరు చెప్పినట్టు
ఆయన అంటే న్యూట్రల్ కూడా ఉండదమ్మా, వన్ సైడ్ గానే ఉంటుంది. వాళ్ళు ఇండియాలో పార్ట్నర్స్ కదా, Completely వాళ్ళు positive. మద్దతు ఇయటమే కాక వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఏదైనా ఉంటే ఈ టైంకి చెప్పేవాళ్ళు. ఓకే లేదు కాబట్టి నేను అనుకోవటం 99% వాళ్ళేమి దీన్ని డిఫర్ అవ్వరు. ఓకే అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పే అవకాశం ఉందో లేదో కూడా చూసుకోవాలి. మన భవిష్యత్తులో 4-5 రోజుల్లో తెలిసింది అది. అంటే 50% పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక దాని గురించి డిస్కస్ చేయరు, ఇక చేయరు. సో కంప్లీట్ మద్దతు. మద్దతే అమ్మా ఇప్పటి వరకు అయితే. కనీసం ఇష్యూస్ ఏమన్నా రేజ్ చేస్తారా, కన్సర్న్ చూపిస్తారా అనేది రానున్న 3-4 రోజుల్లో వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ స్పీచ్లను బట్టి అర్థమైంది మనకి. ఇక్కడ సీఎం అయితే కంప్లీట్ గా ఖండిస్తున్నారు, అన్యాయం జరుగుతుంది. ఈయన ఖండిస్తున్నారు, అన్యాయం జరుగుతుందంటారు. మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో కూడా తెలియాలి కదా, దాన్ని బట్టే కదా ఈయన చెప్పిన దానికి అక్కడ ఏం చేస్తారనేది కూడా ముఖ్యం కదా. వీళ్ళ ఎంపీలు మరి ఏం చేయాలనేది కూడా. మన తెలంగాణ నుంచి 8 మంది ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు, వీళ్ళు ఏం చేస్తారనేది కూడా చూడాలి కదా. ఓకే, సో మహిళా బిల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. మహిళా బిల్లుకి ఎవరు అపోజ్ చేయట్లేదమ్మా. ఇది రాజీవ్ గాంధీ తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఆయనే తీసుకుంది, రాజీవ్ గాంధీ గారు. ఓకే, సో అక్కడి నుంచి రూపాంతరాలు చెంది 2013లో సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఆమోదించిన ఒక తర్వాత లోక్సభలో డిఫర్ అయ్యారు, అవలేదు. బీజేపీ వచ్చిన తర్వాత 14 to 19 మాట్లాడలేదు దీని మీద. 23 ఎన్నికల ముందు మళ్లీ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లుని యూపీఏ పాస్ చేసింది యాస్టీజ్ గా పెట్టేసి ఉంటే కనుక ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేసి మహిళలకు 33 ఇవ్వాలన్నారు. దానివల్ల 24లో అమలు అవ్వలేదు. 172 స్థానాలు ఒక టర్మ్ మహిళలకు పోయినాయి, రాష్ట్రాల అసెంబ్లీలో పోయినాయి అమ్మ. ఇప్పుడు మళ్ళీ దానికే సవరణ తీసుకొస్తామని రేపు చెప్తున్నారు. నారీ శక్తి అభియాన్ ఏదో పేరుతో 23 పేరుతో ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్లు తీసుకొస్తున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళు ముందుకు వచ్చినందుకు మహిళలకి ప్రాతినిధ్యం దక్కబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేయాలి, మనం దాన్ని స్వాగతించాలి. సేమ్ టైం దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి దానికి సీట్స్ ఇంక్రీజ్ లింక్ పెట్టి చేయటం అనేది కొంత కరెక్ట్ కాదేమో. 2 డీలింక్ చేసి దాని బిల్లు దాన్ని తర్వాత దీన్ని అదో సెషన్ ఇదో సెషన్ పెట్టుకుంటే ఎందుకు లింక్ చేస్తున్నారు సార్ ఈ మహిళా బిల్ కి డీలిమిటేషన్ కి? అంటే పెడితేనే కదా ఇప్పుడు రాజకీయం నడిచేది. ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, మేలో పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు, దానివల్ల పోయేదేం లేదు. ఇప్పుడే పెట్టారంటే కొంత రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి కాబట్టి ఇంకో వాళ్ళు ఎవరు రాజకీయం వాళ్ళు. అసలు ఎప్పటికీ అమలయ్యే అవకాశం ఉంటుందంటారు? అంటే మామూలుగా అయితే ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు అమలు అయిపోతాయి. లాస్ట్ టైం మనకి 2005లో కేరళ కంప్లీట్ అయిపోతే 7లో వచ్చిన ఎన్నికలు తర్వాత కేరళ, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో 2009 కంటే ముందు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీకి అమలైంది. కాకపోతే ఈసారి ఏమంటున్నారంటే ఈ 2029 నుంచే మేము అమలు చేస్తాం టుగెదర్ విత్ లోక్సభ అని చెప్తున్నారు. అందువల్ల 27-28లో జరిగే రాష్ట్రాలకి ఇది అమలు కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగేలా డీలిమిటేషన్ జరగాలంటే మీరిచ్చే సూచనలు ఏంటి? ఏదైతే ఫెయిర్ రిప్రజెంటేషన్, మీరు మిగతా వాటిల్లో న్యాయం చేస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఆదాయాన్నే పరిగణలోకి తీసుకోమంటలా. ఫస్ట్ బర్త్ కంట్రోల్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ కానీ లేదా జనాభాని బట్టి జరుగుతున్న మార్పులు బట్టి మీరు వీటిని పరిగణలోకి తీసుకుని వెయిటేజ్ ఇచ్చి ఒక 20% వెయిటేజ్ వాటికి కూడా ఇచ్చి అంత తగ్గకుండా ఆయా రాష్ట్రాలకి, తగ్గిపోయిన రాష్ట్రాలకి రాజ్యసభలో కొంత ప్రాతినిధ్యం పెట్టి వాళ్ళ బలం. ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్ లేకపోయినా బిల్లులు ఎప్పుడన్నా ఉంటది కదా, ఆ బిల్లులు వచ్చినప్పుడు మాకు ఇది చేయండి అది చేయండి అని అడిగేదానికన్నా అవకాశం ఉంటుంది. కనీసం ఇందులో చేయనప్పుడు ఆ రాజ్యసభలో ఉన్న స్టేట్స్ కి రిప్రజెంటేషన్ పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలనేది నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు దక్షిణాదిలో రిప్రజెంటేషన్ తగ్గితే చాలా నష్టం జరుగుతుంది కదా. అంటే మీకు రాజకీయంగా ఇప్పుడు నీకేంటి నాకేంటి అయిపోయిందమ్మా. సో రాజకీయంగా పదవులు పంచుకోవటం అలాంటితో పాటు రాష్ట్రానికి కూడా కనీసం అడిగే అవకాశం ఉంటుంది, రేపు వినే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా వన్ సైడ్ గా జరిగిపోయినప్పుడు వినేవాడు ఉండదు, అడిగేవాడికి అవకాశం ఉండదు, గేట్లు తీరు ఏమీ ఉండదు. సో కనీసం బార్గెయిన్ కోసమన్నా ఈ నంబర్ డిఫరెన్స్ పెరగకుండా ఉండాలని మనం ఆశించాలి. ఓకే, సరే, మన దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరగాలంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ బర్త్ కంట్రోల్ చేసినాయి, ఇంక్లూడింగ్ సౌత్ లో పంజాబ్ కూడా. వీటన్నిటికీ కంపల్సరీగా అన్యాయం జరగకూడదు. అది జరగకూడదంటే ఏ ప్రాతిపదికన చేస్తే బెటర్ అంటారు? సీట్స్ ఇంక్రీజ్ 50% తో చేసి మీరు ఇంత అని అనుకున్న తర్వాత కొంత నంబర్ ని ఇంత గ్యాప్ పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే,
అంటే ఇప్పుడు 2028లోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు మనకు జరుగుతాయి. మనకి వాళ్ళు జమిలీ అంటున్నారు కాబట్టి 28లో రాష్ట్రాలు తెలంగాణ గురించి కాకపోయినా వాళ్ళు బీజేపీ ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ 7-8 నెలలు పోస్ట్ పోన్ చేసి 29 పార్లమెంటుతో పాటు ఈ ఎన్నికలు జరిపే అవకాశం ఉందమ్మా. ఖచ్చితంగా తెలంగాణ కూడా ఈ మహిళా బిల్లుతోనే ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో రిజర్వేషన్ అంటే అసెంబ్లీలో 1/3 సీట్లు పెరిగి 1/3 మహిళలకు ఎదురై ఎలక్షన్ జరుగుతాయి. డీలిమిటేషన్ కూడా అప్పటికి మనకు వర్తిస్తుంది. తెలంగాణ పూర్తి అయిపోతుంది అంటారు. అంటే ఇంత తొందరగా అంటే టెక్నాలజీ ఉంది కదమ్మా. 2 ఏళ్లలో కంప్లీట్ 28 ఎన్నికలకు అమలు చేయరు, 28లో ఎన్నికలు జరపరు, 29లో జరుపుతారు, అమలు చేస్తారు. సో మొత్తానికి అంటే ఎన్నికలైనా పోస్ట్ పోన్ చేసి దీన్ని ఫినిష్ చేస్తారంట. ఖచ్చితంగా చేస్తారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేస్తారు. ఓకే, అంటే మీరు 2003 నుంచి ఇందులో ఉన్నారు పునర్విభజన విషయంలో. మరి దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం జరగాలి అనే విషయంలో పార్టీస్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటది అంటారు? రాజకీయాల్లో ఏకతాటిపై రావటం అరుదమ్మా. ఓకే, సో ఎవరు పవర్లో ఉన్నోళ్ళు, లేనివాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు, లేని వాళ్ళు డిఫరెంట్ కూడా. బట్ బ్రాడర్ గా కనీసం అపోజ్ చేయలేకపోయినా సజెస్ట్ అయినా చేయండి. ఓకే, మీరు ఇదిగో ఇలా చేయండి అని అన్న కనీసం ఆ విధంగా చేస్తే కొంత న్యాయం జరిగిద్ది అనేది భావన. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? డీలిమిటేషన్ ఎట్లా జరిగితే బాగుంటది? అంటే 50% అనేది ఫిక్స్ చేసింది కాబట్టి దానిలో ఏం మార్పులు రావు. వెనక్కి జరిగే కాంగ్రెస్ పార్టీ 100 ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలన్నీ పూర్తిగా అపోజ్ చేసి ఎటువంటి చీలిక రాకుండా నిలబడగలిగితే పార్లమెంట్ లో మహిళా అంటే రాజ్యాంగ సవరణ ఒక్కదాంతో ఉండదమ్మా, 3-4 రాజ్యాంగ సవరణలు అవుతాయి కాబట్టి మహిళల దానికి ఓకే చేసి మిగతా వాటికి ఏకకంఠం మీద వస్తేనే సాధ్యపడింది. అదర్వైజ్ ఈ బిల్లు అయిపోయింది, అమలు జరిగి తీరుతుందమ్మా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగినా కూడా చేసేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు, కన్సిడర్ చేయరు. అదేం లేదు. అంటే మీరు చెప్పినట్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల విషయంలో. డిఎంకే, ఏడిఎంకే, కర్ణాటకలో ఉన్న జనతాదళ్, కర్ణాటక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేరళలో ఉన్న లెఫ్ట్ పార్టీలు అన్ని ఒక అభిప్రాయంతో వస్తే, ఒకటి రాకపోయినా కనీసం మద్దతు, మీరు అటు ఓటేసినా ఇటు అభిప్రాయం అన్న చెప్పి ఇదిగో మాకు నష్టం జరుగుతుంది, మీరు పునరాలోచించండి అన్న చెప్తే ఏదన్నా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం జనాభా ప్రాతిపదికన చేస్తే అన్యాయం జరిగింది, సీట్లు పోతాయి అంటే కదా గొడవ చేస్తూ వస్తే కదా 50%కి వచ్చారు ఇప్పుడు. సో ఇప్పుడు గట్టిగా నిలబడితే ఇంకొద్దిగా బార్గెయిన్ లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ నష్టపోకుండా ఉంటాం. ఓకే, అట్లీస్ట్ రాజ్యసభ విషయంలో అయినా కొంచెం సీట్లు ఏదో ఒకటి గుడిలో మెల్ల అనుకోవటం ఇప్పుడు వరకు జరిగింది, ఇది ఇంకొద్దిగా బెటర్ అనుకోవటం అంతే. ఇప్పుడు టీడీపీ అయితే అసలు మాట్లాడే సిచ్యువేషన్ ఉండదంటారు? అంటే చూడాలమ్మా, ఇప్పటికైతే లేదు, భవిష్యత్తులో మనం చెప్పలేం కదా. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, రవికుమార్ గారు అయితే 2003 నుంచి ఉన్నారు. మొత్తానికైతే అందరికీ న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నారు. డిఎన్ఎల్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్.